ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జ్యోతిష్శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. ఇవాళ మనము చాలామంది నాకు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. మెయిల్స్ పంపించినటువంటి క్వశ్చన్స్ని ఎపిసోడ్స్గా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అందులో నాకు వచ్చినటువంటి మెయిల్స్లో చాలామంది ఆశ్లేష నక్షత్రము అత్తకి గండము, మూలా నక్షత్రం మామే గండం అంటూ ఉంటారు కదా, అది నిజమేనా అని చెప్పి నన్ను అడగడం జరుగుతుంది. ప్రశ్న ఫోన్ చేసి కానీ మెయిల్స్లో కానీ. అసలు అది ఎంతవరకు కరెక్ట్, అలాగే ఆ యొక్క మూఢనమ్మకంతో ఆశ్లేష నక్షత్రం అని అమ్మో పెళ్లి చేసుకోకూడదు, మూలా నక్షత్రం అని అమ్మో మామే గండం ఉంటుంది అనేటువంటి ఇది పెట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నాను. ఇది ఎవరైతే క్రియేట్ చేశారో ఈ యొక్క మూఢనమ్మకాన్ని, ఎందుకంటే ఎప్పుడు కూడా నిజంలో చూడాలి, నిజంలో బ్రతకాలి, శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రము కానటువంటి అత్తగారికి కూడా గండాలు జరుగుతున్నాయి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకురాల యొక్క అత్తగారికి ఎటువంటి గండాలు కూడా ఉండటం లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తకి గండము అనేటువంటి అపోహను ఫస్ట్ తీసిపడేసేయాలి. మూలా నక్షత్రంలో పుట్టినట్లయితే మామయ్య గండం అనేటువంటిది తీసి పక్కన పడేయాలి. మరి యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా ఎలాగ గండం తెలుస్తుంది? గండానికి అష్టమ భావం తీసుకోవాలి. ఎప్పుడు కూడా అష్టమ భావం తీసుకొని అష్టమం అనేటువంటిది గండాన్ని ఇస్తుంది. అత్తగారికి గండం కలగాలి అంటే ఆ అత్తగారి జాతకంలో అష్టమ భావకు సంబంధించినటువంటి రిజల్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఆవిడ జాతకంలో ఫస్ట్ నడుస్తూ ఉంటాయి. ఎవరి జాతకం వారికి బాగా ఎక్కువ పనిచేస్తుంది. అంటే కుజుడితో కలిసినటువంటి మరొక పాపి, ఇంకొక మెలిఫిక్ ప్లానెట్ అష్టమ సంబంధాలు వస్తూ అష్టమ సంబంధమైన రిజల్ట్స్ ఆవిడ జాతకంలో జరుగుతూ ఎవరికైతే అత్తగారు అవుతారో ఆవిడ వారి జాతకంలో దశమాత్, ఎందుకంటే 10th హౌస్ అంటే ఎగ్జాంపుల్ మేషలగ్నం అని చెప్పి తీసుకుంటే కనుక 10వ స్థానాత్ అష్టమ సంబంధం అంటే 5వ భావం, ఇది లగ్నంగా అనుకుంటే కనుక ఇక్కడ నుంచి దశమం ఈజ్ అత్తగారు, ఎందుకంటే లగ్నాత్ సప్తమం ఈ స్పౌస్ నుంచి చతుర్థం అంటే వారి యొక్క తల్లి, భర్త లేదా భార్య యొక్క తల్లి అవుతుంది. దశమం అనేటువంటిది లగ్నాత్ సప్తమం అనేటువంటిది భార్య లేక భర్త, అక్కడి నుంచి చతుర్థం అనేటువంటిది భార్య యొక్క తల్లి, అక్కడి నుంచి అష్టమం అనేటువంటిది లగ్నం నుంచి పంచమము. పంచమ స్థానంలో గనక పాపగ్రహ సంబంధాలు కలిగి ఆ యొక్క దశాభుక్తి ఫలితాలు ఈ జాతకురాలికి లేదా ఈ జాతకుడికి వస్తూ ఎట్ ఎ సేమ్ టైం ఎవరికైతే యాక్సిడెంట్ ఆర్ గండం ఉంటుందో వారి జాతకంలో అష్టమ సంబంధాలు కలిగినప్పుడు, ఆ డీబీఎస్ వచ్చినప్పుడు, ఆ మెలిఫిక్స్ ఉన్నప్పుడు మాత్రమే గండము కానీ యాక్సిడెంట్స్ కానీ నిందలు కానీ అవమానాలు కానీ జరుగుతాయి. అంతేగాని కేవలం ఆశ్లేష నక్షత్రము అత్తయ్య గండము, మూలా నక్షత్రము మామ గండం అనేటువంటిది తీసుకోకూడదు. ఇది మనం అత్తయ్య గండం చెప్పుకున్నాం. ఇప్పుడు మామయ్య గండం ఎలా తీసుకుంటాము? మామయ్య స్థానం అనేటువంటిది ఏంటి అసలు? మామయ్య అంటే ఇక్కడ మొత్తం 3 రకాలుగా ఉంటారు. ఒకటి తల్లి యొక్క తమ్ముడు లేదా తల్లి యొక్క అన్నయ్య. అంటే ఏంటి? మేషలగ్నం కనుక తీసుకున్నట్లయితే తల్లి అంటే చతుర్థ స్థానానికి, అన్నయ్య అంటే 2వ స్థానం లేదా చతుర్థానికి 3వ స్థానం, 6వ స్థానం లగ్నాత్ అంటే లగ్నానికి 2 లేదా 6 స్థానాల నుంచి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. అంటే లగ్నాత్ 2 నుంచి అష్టమం అంటే ఏదండి? ఇది అంటే భాగ్యస్థానంలో పాపగ్రహ సంబంధం ఉండి వాటికి గనక డీబీఎస్ నడుస్తూ ద్రేష్కోణ చక్రం అని ఉంటుంది ఒకటి, దాంట్లో ఏదైనా పాపగ్రహం ఉంది ఆ యొక్క డీబీఎస్ నడుస్తున్నప్పుడు పర్టికులర్గా తల్లి యొక్క అన్నయ్యకి ఇబ్బంది జరుగుతుంది, మామకి, లేదా తల్లి యొక్క తమ్ముడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? చతుర్థాత్ తృతీయం అంటే లగ్నాత్ 6వ స్థానం నుంచి అష్టమం అంటే లగ్నంలో పాపగ్రహాలుండి ఆ డీబీఎస్ నడిచేటప్పుడు తల్లి యొక్క తమ్ముడికి వారి జాతకాల్లో కూడా అష్టమ సంబంధం కలుగుతూ ఉంటుంది. వీరి జాతకాల్లో కూడా లగ్నంలో పాపగ్రహాల యొక్క సంబంధం యొక్క డీబీఎస్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేసుకోవాలి? అసలు జ్యోతిషాస్త్రం ఇది ఎందుకు ఉంది అంటే, ఈ గండం మీకు జరుగుతుంది కాబట్టి ఏ ప్లానెట్స్ వల్ల వస్తుందో ఆ ప్లానెట్స్కి రెమెడీ చేసుకోవాలి. అంతేగాని కేవలం ఆశ్లేష నక్షత్రము మూలా నక్షత్రం అని చెప్పి తీసుకోవడం అనేటువంటిది పూర్తిగా తప్పుగా చూసేటువంటి పద్ధతి. ఓకే, మరి
తల్లి యొక్క అన్న కాదు, తమ్ముడు కాదు, భర్త యొక్క తండ్రి లేదా భార్య యొక్క తండ్రి మామయ్య గండం అంటే కదా. ఆ రకంగా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటామంటే లగ్నాత్, మేషలగ్నం అని తీసుకున్నట్లయితే లగ్నాత్ సప్తమ భావాత్ భాగ్యభావం, దీన్నే భావాద్భావం అంటారు. ఈ సప్తమ భావాత్ భాగ్యభావం అంటే లగ్నాత్ తృతీయం నుంచి అష్టమం అంటే దశమ స్థానంలో, లగ్నాత్ దశమ స్థానంలో గనక పాపగ్రహ సంబంధం వస్తూ వాటి మీద డిబిఎస్ ట్రాన్సిట్స్ ఇలాంటివి ఏర్పడుతున్నప్పుడు వీరి జాతకంలోని వారి జాతకంలో కూడా డైరెక్ట్గా అష్టమం, వీరి జాతకంలో దశమంలో ఆ యొక్క ప్లానెటరీ కాంబినేషన్స్, గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చినప్పుడు మామయ్యకి అంటే పిల్లనిచ్చినటువంటి తండ్రికి గండం వస్తుంది. ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్, ఆస్ట్రాలజీలో అనాలిసిస్ చేసే విధానం. అంతేకాని ఏదో ఆశ్లేషం అని మూల అని ఇలా పట్టుకొని మూఢనమ్మకంగా చక్కగా చూడడానికి చాలా బాగుంటారు వాళ్ళు, ఈ నక్షత్రాలను చూసుకుంటూ ఇదే దీనివల్ల ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఒక మూఢనమ్మకంలో మంచి జీవితాలని మాత్రం నాశనం చేసుకోకూడదు. ఇది ఇవాళటి ఆశ్లేష మూల నక్షత్రాల గండము యొక్క సీక్రెట్. నమస్తే.